14 పేజెస్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు 15th పేజ్ చూద్దాం. ఓకేనా, మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఈ 15th పేజెస్లో మనం ఏమేమి కవర్ చేద్దామంటే మ్యాచింగ్ కాన్సెప్ట్, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, ట్రేడింగ్ అకౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, and some entries and adjustment entries. 1 2 3 4 5 6 entries. Okay, manual accounting. Manual accounting, it is recording a transaction in the books of accounts. మాన్యువల్ అకౌంటింగ్ అంటే ఏంటంటే ఇంతకుముందు జనరేషన్స్లో బుక్స్లో రాసేవాళ్ళు అనమాట. దాన్ని మాన్యువల్ అకౌంటింగ్ అంటారు. ఇప్పుడు వచ్చేసి మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం సిస్టంలో. సో అదనమాట గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. బై సర్క్యులేటింగ్ ద ట్రేడింగ్ అకౌంట్, విచ్ అమౌంట్ కమ్స్ అండర్ డెబిట్ సైడ్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్, విచ్ అమౌంట్ కమ్స్ అండర్ ద క్రెడిట్ సైడ్ ఈజ్ కాల్డ్ గ్రాస్ లాస్. మీకు చెప్పాలంటే ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చింది గ్రాస్ లాసు, ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చింది గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, so net profit and net loss. By circulating indirect expenses and indirect incomes in P&L account, which amount comes under debit side is called net profit, when which amount comes under the credit side is called net loss. So practical ఒకసారి చూపిస్తాను. డెబిట్ సైడ్ వచ్చిందాన్ని నెట్ ప్రాఫిట్ అన్నాం, క్రెడిట్ సైడ్ వచ్చిందాన్ని నెట్ లాస్ అన్నాం. అది ట్రేడ్ డిస్కౌంట్. When we are going to purchase goods and services in bulk wise and with a large quantity, then we get discount from the seller is called trade discount. సో మనం పర్చేస్ చేసినప్పుడు లార్జ్ క్వాంటిటీస్లో పర్చేస్ చేసినప్పుడు సెల్లర్ దగ్గర నుంచి మనకి చాలా పెద్ద మొత్తంలో డిస్కౌంట్ వస్తుంది. సో దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీ డోంట్ మెన్షన్ ట్రేడ్ డిస్కౌంట్ అట్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం చూపించు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఎంట్రీస్. క్రెడిట్ పర్చేస్ ఆర్ నథింగ్ బట్ అకౌంట్స్ పేయబుల్. ఓకే, క్రెడిట్ పర్చేస్ అంటే మన దగ్గర నుంచి గూడ్స్ వెళ్తున్నాయి. సో అంటే అకౌంట్స్ క్రెడిట్ పర్చేస్ అంటే మనం పర్చేస్ చేసి డబ్బులు ఇవ్వలేదు, సో మనం అకౌంట్స్ పే చేయాలి. సో అందుకే అకౌంట్స్ పేయబుల్ అని వచ్చింది. ఓకే, పర్చేస్ అకౌంట్ అటాట్ టు క్రెడిటర్స్ అకౌంట్. సో ఒకవేళ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అంటే మనం పే చేసాం అనుకో, అప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏమొస్తుంది, క్రెడిటర్స్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ చెప్పుకుందాం. క్రెడిట్ సేల్స్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్. అసలు క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి, మనం డబ్బులు తీసుకోకుండా సేల్స్ చేసాం డెటార్స్కి, సో మనకి డబ్బులు రావాలి కదా, అందుకని అకౌంట్స్ రిసీవబుల్. ఓకే, క్రెడిట్ సేల్స్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్. డెటార్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ చూసారా ఎప్పుడు క్రెడిట్ వస్తుంది. సో ఇన్ కేస్ మనకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్. ఓకే, కమింగ్ టు ద డిస్కౌంట్ రిసీవ్డ్. మనం డిస్కౌంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాం, ఏదైనా పర్చేస్ చేసినప్పుడు, అంతే కదా. సో ద ఎంట్రీ వుడ్ బి క్యాష్ ఆర్ క్రెడిటర్స్ అకౌంట్ అటాట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. We will get discount received on accounts payable. ఓకే, డిస్కౌంట్ పెయిడ్. మనం డిస్కౌంట్ ఎప్పుడు పే చేస్తాం, సేల్స్ జరిగినప్పుడు. ఓకే, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఆర్ డెటార్స్ అకౌంట్. సో సేల్స్ వచ్చినప్పుడల్లా డెటార్స్ వస్తారు, పర్చేసెస్ వచ్చినప్పుడల్లా క్రెడిటర్స్ వస్తారు. ఓకే, we will allow discounts for accounts receivable. ఓకే, డెబిట్ నోట్ ఆర్ పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ అనగానే మనకి డెబిట్ నోట్ గుర్తొచ్చేయాలి. ఓకే, సో పర్చేజ్ అనగానే పర్చేజ్ రిటర్న్స్ అనగానే మనకి క్రెడిటర్స్ గుర్తొచ్చేయాలి.
ఓకే. క్రెడిటార్స్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్స్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్ ఇన్ కేస్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్స్. ఓకే. క్రెడిట్ నోట్ అనగానే సేల్స్ రిటర్న్స్ గుర్తు రావాలి. సో సేల్స్ returns always debits and to debtors. So the entry would be sales returns account data to debtors account in case of sales returns. సో ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం, మాన్యువల్ అకౌంటింగ్ అయిపోయింది, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్రెడిట్ పర్చేస్, క్రెడిట్ సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ పెయిడ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో ఇవన్నీ 15th పేజ్లో మనం డిస్కస్ చేసేసుకున్నాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.